నమస్తే ఫ్రెండ్స్. క్లాస్ ఫస్ట్ వీడియో అయితే మనకి రింగ్స్ అనేది ఎలా చుట్టుకోవాలంటే రింగ్స్కి మనం టేప్ చుట్టుకోవాలి. సిలికాన్ టేప్ అనేది స్టాండ్కైనా రింగ్కైనా కంపల్సరీ సిలికాన్ టేప్ అనేది చుట్టుకోండి. అప్పుడే మనకి క్లాత్ అనేది రిమూవ్ అనేది ఈజీగా అవుతుంది, పెట్టి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకనే నేను ఫస్ట్ క్లాస్లో అయితే మీకు చెప్పేది టేప్ అనేది ఎలా చుట్టుకోవాలి, ఎలా తీయాలి అనేది చూపిస్తున్నా చూడండి. అలానే మనకి నీడిల్కి కూడా దారం అనేది చుట్టుకోవాలి. కాటన్ దారం అయినా ఏదైనా సరే, పూల దారమైనా నార్మల్ మన మిషన్ దారమైనా చుట్టుకోవచ్చు, అదే బ్లౌజులు కుట్టే దారమైనా కుట్టుకోవచ్చు. చుట్టండి, గంబెట్టి మొత్తం నీడిల్కి చుట్టాలి. టేప్ అనేది మన రింగుకి స్టాండ్కి స్క్వేర్ షేప్ దానికైనా రౌండ్ దానికైనా క్లిప్పులు పెట్టేదానికైనా కూడా కంపల్సరీ మనం టేప్ అనేది చుట్టాలి. కాటన్ టేప్ అయినా సరే, సిలికాన్ టేప్ అయినా సరే, ఏదైనా ఒకటి చుట్టుగా చుట్టుకోండి. ఎందుకంటే క్లాత్లు అనేది కొన్ని డెలికేట్గా ఉంటాయి, అప్పుడు మనం తీసేటప్పుడు పికిలిక పైనట్టుగా అవుతూ ఉంటాయి. ఆ పికిలిక పోకుండా ఉండడానికి మాత్రమే మనం ఇది చుట్టుకుంటాము. రెండింటికి చుట్టుకోవాలి, స్టాండ్కి చుట్టుకోవాలి, అదేవిధంగా మనం రింగుకి కూడా చుట్టుకోవాలి. సేమ్గా చూడండి, నేను ఇక్కడ చుడుతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమైంది. మధ్యలో స్కిప్ చేస్తే మొత్తం మీకు అర్థం కాదు. ఇది ఆల్రెడీ నేను కాటన్ టేప్ చుట్టాను, కానీ మీకోసమని మళ్ళీ చుట్టి చూపిస్తున్నా చూడండి ఎలా చుట్టుకోవాలనేది. ప్రతి క్లాస్లో అడుగుతున్నారు కదా బేసిక్ క్లాస్లో, అందుకే మళ్ళీ ఫస్ట్ వీడియో ఏంటంటే మనకి ఇదే ఉంటుంది. ఫస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ క్లాస్ అయితే మనకి ఇదే చెప్తాము. క్లాత్ ఎలా పెట్టుకోవాలి, దీనికి ఎలా నీడిల్ తిప్పాలి ఎలా అనేది చెప్తా. నీడిల్కి దారం అనేది కూడా ఎలా చుట్టాలో చెప్తా. నెట్ క్లాత్ అయితే పెట్టి చూపిస్తున్నా, రింగుకి ఎలా పెట్టుకోవాలి. మనకి ఇక్కడ బోట్ ఉంటుంది కదా, అది రింగుకి, ఆ బోట్ని లూజ్ చేసుకొని మన రింగ్ పెట్టినాక కొంచెం టైట్ చేసుకోవాలి. మళ్ళీ అది ఏంటి ఎలా అనేది మొత్తం అయితే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మేఘమాల థ్రెడ్ అండ్ నీడిల్ ఛానల్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ దీంట్లో అయితే నెంబర్ ఇస్తాను. నేను ముందు పెట్టిన బ్లౌజ్ మార్కింగ్ వీడియోలో నెంబర్ అని చెప్పాను, కానీ నెంబర్ మెన్షన్ చేసినా కానీ నెంబర్ పెట్టలేదు. ఇప్పుడైతే ఈ ఛానల్కి అయితే నెంబర్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి, స్టాండ్కి మనకు రాడ్ ఉంది కదా నట్టు, ఆ నట్టు మన రింగ్ నట్టు రెండు ఒకే దగ్గర ఉండాలి. అటు ఇటు పెట్టద్దు, రెండు ఈక్వల్గా ఒకే దగ్గర పెట్టుకొని మనకు లూజ్ టైట్ అనేది చేసుకోవాలి. క్లాత్ అంటే కొన్ని క్లాత్లు కనిపిస్తుంది, కొన్ని క్లాత్లకు కనిపించదు, కాబట్టి మీకు క్లారిటీగా చూపిస్తున్నా చూడండి. ఇలాగా మొత్తం ఇది అది రెండు సమానంగా ఉండాలి. కొంచెం అటు ఇటు ఎటు కూడా పోవద్దు. రెండు దిక్కులో ఒకటే రకంగా పెట్టుకోండి. నట్ అనేది ఫిట్ చేసుకోండి, టైట్ చేయండి, లూజ్గా పెట్టద్దు. ఇలాగా అంటే కొంచెం మనకి అది వెడల్పు అయిపోతుంది. ఆ నట్ అనేది మనకి రింగ్ అనేది కొద్ది వెడల్పు అయిపోయి మనం పెట్టిన రింగుకి సెట్ అయిపోతుంది, టైట్ అయిపోతుంది. క్లాత్ అనేది లూజ్ అసలే కాదు. మనం ఒకవేళ చేయి పెట్టిన చిన్న పిల్లలు ఎవరైనా చేయి పెడితే లూజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం రింగుది తిప్పుకొని మళ్ళీ లోపలిది కూడా కొద్దిగా టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెట్ పెట్టి చూపిస్తున్నా చూడండి. నేను క్లాత్ అనేది పెట్టిన, నెట్ క్లాత్ అనేది మీకు అర్థం అవ్వాలని నెట్ క్లాత్ అనేది పెట్టి చూపిస్తున్నా చూడండి. ఇలాగా కొంచెం అటు ఇటు ఉండద్దు, సమానంగా ఉండాలి. నేను కొంచెం మళ్ళీ జరుపుతా చూడండి ఎలా జరుపుతున్నా అనేది చూడండి. ఇలా మళ్ళీ లూజ్ చేసుకోండి. ఇక్కడ లూజ్ ఉంది, రింగ్ అనేది మనకు ఉట్టిగా ఇట్లా పైకి లేచి వస్తుంది. దాన్ని టైట్గా పట్టుకోవాలంటే కింద నట్టుని లూజ్ చేసుకొని కొంచెం వెడల్పు అంటే దానికి దీనికి సెట్ అయిపోతుంది. ఇంకా మనకు అది ఊడిపోయి రాదు, వర్క్ అంతా అయిపోయేదాకా అలాగే ఉంటుంది మనకి. చూసిండ్రా, సమానంగా చేసుకోండి, మొత్తం టైట్గా చేసుకోండి. మనం ఎప్పుడు హ్యాండ్ పెట్టినా లూజ్ అయిపోద్ది. హ్యాండ్ అనేది కంపల్సరీ లూజ్ అయిపోయినప్పుడల్లా మనకు టైట్ చేసుకోవాలి. అది రింగు తీసి టైట్ చేయండి. క్లాత్ ఎలా టైట్ చేసుకోవాలన్న కూడా మీకు క్లాస్లో అయితే చెప్పాను కదా, సేమ్ అదే విధంగా చేయండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లాత్ అనేది ఎలా పెట్టుకోవాలని కూడా మీకు వీడియో అనేది పెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా టైట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఏంటంటే నీడిల్ తీసుకోవాలి. మన నీడిల్కి దారం ఎలా చుట్టుకోవాలా ఏంటి అన్నది అయితే పెడుతున్నా చూడండి. నీడిల్కి దారం ఎలా చుట్టుకుంటే కాటన్ దారం 2 పోగులు వేసుకోండి. మన మిషన్ కుట్టే బ్లౌజులు కుట్టే దారం ఉంది కదా, అది అయినా లేదా పువ్వులు కుట్టే దారమైనా, లేదు మా ఇంట్లో ఊలు ఉందనుకుంటే ఊలనైనా తీసుకోండి, ఏదైనా ఒకటి తీసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ దారం చుట్టాను, కానీ మీకోసమని మళ్ళీ చుట్టి చూపిస్తున్నా చూడండి. ఇలా గమ్ పెట్టేసుకొని 2 సార్లు మనం పూల మెలకి వేసుకున్నట్టు వేసుకొని టైట్గా లాగండి దారాన్ని. నీడిల్ టైట్గా పట్టుకోవాలి, దారాన్ని టైట్గా లాక్కుంటూ రండి. ఇలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసి 1-2 సార్లు వీడియో చూడండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా హ్యాండ్ మూమెంట్ అయితే వస్తుంది. 1 రోజు రాలే 2 రోజులు రాలేదండి కాదు. ఇక్కడ
మన ప్రాక్టీస్లోనే మెయిన్ ఇంపార్టెంట్. మనకు వర్క్లన్నీ ప్రతి ఒక్క వర్క్ ఒక డే బై డే అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. చూడండి నెక్స్ట్ వీడియో అనేది ఏంటో కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, బ్లౌజ్ మార్కింగ్ వీడియో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.